మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. స్త్రీలు వంటగదిలో ఈ 3 పనులను చేయకూడదు. పొరపాటున ఈ 3 పనులను వంటగదిలో చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతారు. ఐశ్వర్యమంతా కూడా హరించుకుపోతుంది. పేదరికం అనుభవిస్తారు. వంటగదిలో చేయకూడని ఆ పనులు ఏమిటో తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. కాబట్టి స్త్రీలందరూ కూడా ఈ విషయాలను తెలుసుకోండి. అప్పుడే లక్ష్మీదేవి ఇంట్లో నుండి బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. మీరు జస్ట్ ఈ పనులు చేయకుండా ఉంటే చాలు, లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండిపోతుంది. కనుక స్త్రీలు వంటగదిలో ఈ తప్పులు చేయవద్దు. కేవలం స్త్రీలనే కాదు, మగవారు కూడా వంటగదిలో ఈ తప్పులు చేయకూడదు. ఎవరు చేసినా తప్పే. ఎందరో పురాణ పురుషులు వంటగదిలో ఈ తప్పులు చేయకూడదని శాస్త్రాల్లో చెప్పారు. వంటగది అనేది ఆడవాళ్ళ సామ్రాజ్యం కనుక మన పెద్దలు సాధారణంగా స్త్రీలు వంటగదిలో ఈ పనులు చేయకూడదని, చేస్తే దరిద్రం పడుతుందని అంటూ ఉంటారు. మరి ఇంతకీ వంటగదిలో ఏ పనులు చేయకూడదు, ఏ పనులు చేస్తే దరిద్రం పడుతుంది అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. లక్ష్మీదేవి అంటే సాక్షాత్తు ధనానికి అధిపతి. ఎవరికి ఐశ్వర్యం సిద్ధించాలన్నా ఆమె అనుగ్రహంతోనే జరుగుతుందని నమ్మకం. లక్ష్మీదేవి సకల సంపదలకు ఆదిదేవత. ఆ తల్లి మన ఇంట్లో ఉంటే చాలు అన్నీ లభిస్తాయంటారు మన పెద్దలు. ఇక్కడ సంపద అంటే బంగారం, నిధి, డబ్బు, భవనాలే కాదు, ఈ భౌతిక సంపాదన అశాశ్వతమైంది. నిజానికి లక్ష్మీదేవి అనుగ్రహించేది ఆధ్యాత్మిక సంపద. అది తిరిగిపోనిది, కష్ట సమయంలో ధైర్యాన్నిచ్చేది. అలాంటి సంపద కష్టాల నుంచి తప్పించుకోవడం కాదు, ఆ కష్టాలను ఎదుర్కొనే బలాన్ని ఇస్తుంది. లక్ష్మీదేవి ప్రసన్నత లేకుంటే విష్ణువు కూడా భక్తులకు అందుబాటులో ఉండడు. సదాచారం, సత్ప్రవర్తన, లక్ష్మీదేవి ఆహ్వానాలు, ఈ రెండూ ఉంటే ముందు లక్ష్మీదేవి అనుగ్రహం, తద్వారా విష్ణుమూర్తి అనుగ్రహం కూడా పొందవచ్చు. అందుకే అందరికీ ఆ లక్ష్మీదేవి కటాక్షం అవసరం. ఈ రోజుల్లో డబ్బు లేనిదే ఏ పని జరగదు. కొంతమంది దగ్గర విపరీతమైన డబ్బు ఉంటుంది, కొంతమంది దగ్గర అస్సలు డబ్బే నిలవదు. దీనికి కారణం ఏమై ఉంటుంది అనే విషయాన్ని మీరు ఎప్పుడైనా సరే ఆలోచించారా? ఎవరి మీద అయితే లక్ష్మీ కటాక్షం ఉంటుందో వారి దగ్గరే డబ్బు నిలిచి ఉంటుంది. మరి లక్ష్మీదేవి కటాక్షం పొందాలంటే ఏం చేయాలి అనే విషయానికి వస్తే, లక్ష్మీదేవి కటాక్షం కోసం చాలామంది చాలా చెప్తూ ఉంటారు. ఇది చెయ్యండి, అది చెయ్యండి అని. కానీ అవేమీ అవసరం లేదు. ఇప్పుడు మనం చెప్పే కొన్ని విషయాలు ఫాలో అవ్వండి చాలు. ఇంట్లో ఉండే ఆడవాళ్ళు అంటే భార్య, చెల్లి, అమ్మ, నానమ్మ, వీళ్లే కదా మన ఇంటిని జాగ్రత్తగా గడిపేది. అనవసర ఖర్చులు తగ్గించి డబ్బును పొదుపు చేస్తూ ఉండేది. వీళ్ళ వల్లే మన ఇల్లు నిత్యం సంతోషంగా ఉంటుంది. అందుకే ఇంట్లో ఉండే స్త్రీలను లక్ష్మీదేవితో పోలుస్తారు. కానీ అందరూ ఆడవారు ఒకేలాగా ఉండరు. కొంతమంది డిఫరెంట్గా ఉంటారు. డబ్బును దుబారాగా ఖర్చు చేస్తూ వాళ్ళ గురించి వీళ్ళ గురించి అనవసర కబుర్లు చెప్తూ కాలం గడిపేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గరకు లక్ష్మీదేవి అస్సలు రాదు. ఇలాంటి స్త్రీలు ఉండే ఇంటికి లక్ష్మీదేవి ఎప్పటికీ రాదనే విషయాన్ని గరుడ పురాణం కూడా చెప్తుంది. ఇక స్త్రీలు వంటగదిలో కొన్ని పనులను చేయకూడదని శాస్త్రం చెప్తుంది. మరి ఆ పనులలో మొదటిది ఏమిటి అంటే, వంటగదిలో ఎప్పుడూ చీపురును పెట్టకూడదు. చాలామంది తెలియక వంటగదిలో చీపురుని పెడుతూ ఉంటారు. అంటే ఇల్లు తుడిచే చీపురు ఉంటుంది కదా, ఆ చీపురును తెచ్చి వంటగదిలో పెట్టేస్తూ ఉంటారు. కానీ అది అనారోగ్య కారకం. స్త్రీలు వంటగదిలో చీపురుని పెడితే లక్ష్మీదేవి ఆ ఇంట్లో నిలవదు. ఆ ఇంటికి దరిద్రం పడుతుంది, ఐశ్వర్యం హరించుకుపోతుంది. ఏ ఇంట్లో అయితే వంటగదిలో చీపురును పెడతారో ఆ ఇంటి యజమానికి ఖచ్చితంగా ఆరోగ్యం బాగోదు. కావాలంటే చెక్ చేసుకోండి. ఏ ఇంట్లోని వంటగదిలో అయితే ఎప్పుడూ చీపురును ఉంచుతారో ఆ ఇంటిలోని యజమానికి ఏదో ఒక అనారోగ్యం ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడూ కూడా వంటగదిలో చీపురును పెట్టవద్దు. అలాగే స్త్రీలు వంటగదిలో బూజులు లేకుండా చూసుకోవాలి. బూజులున్నంత మాత్రాన ప్రాణాల మీదకు వస్తుందని చెప్పలేము, కానీ బూజులు ఉంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండదు. ఎందుకంటే బూజులు అనారోగ్య కారకము. బూజులు అంటే సాలీడు. వంటగదిలో ఉంటే దానిని తినడానికి బల్లి వస్తుంది. బల్లి విసర్జించే మలం ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది. బల్లి కన్నా దాని విసర్జం ఎక్కువ ప్రమాదం. దాని వలన ఎక్కువ అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి.
అది వచ్చి మనం తినే ఆహారంలో పడితే చాలా ప్రమాదం కనుక సాలీడు, బల్లులు, పురుగులు, బొద్దింకలు, ఈగలు, దోమలు ఇలాంటివేమీ కూడా వంటగదిలోనికి రాకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. వంటగది తడిగా లేకుండా, చెమ్మగా లేకుండా ఎప్పుడూ నీట్గా, క్లీన్గా ఉండేలాగా చూసుకోవాలి. అలాగే ఆహారం మీద మూతలు లేకుండా అలా వదిలివేయకూడదు. అలా వంటగదిలోని ఆహారం మీద మూతలు పెట్టకుండా వదిలేస్తే లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది, దరిద్రం పడుతుంది, పేదరికం వస్తుంది. కనుక వంటగదిలోని ప్రతి వస్తువు మీద ఖచ్చితంగా మూతను పెట్టుకోవాలి. అందులోనూ ఉప్పు డబ్బా మీద మూత పెట్టకుండా ఒక్క నిమిషం కూడా వదలకూడదు. పూర్వం ఉప్పు డబ్బా మీద మూత లేకపోతే పాములొచ్చి దాంట్లో విషం కక్కుతాయి అని పెద్దలు అనేవారు. అంటే పాము వెతుక్కుంటూ వచ్చి ఉప్పు డబ్బాలో విషం కక్కుతుందని కాదు. ఉప్పు మీద మూత లేకపోతే అది విపరీతంగా నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటుంది. ఉప్పుకు ఉన్న లక్షణం ఇది. అలాంటి ఉప్పు డబ్బా మీద మూత పెట్టకుండా వదిలేస్తే అది నెగిటివిటీ ఎనర్జీని గ్రహించి విషంగా మారుతుంది. అలాంటి ఉప్పును కూరల్లో వాడితే లేనిపోని అనారోగ్యాలు వస్తాయి. కనుక ఉప్పు మీద మూత పెట్టకుండా వదలకూడదు. ఎప్పుడూ ఉప్పు డబ్బా మీద మూతను పెట్టి ఉంచాలి, లేదంటే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతారు. ఇంకా శాస్త్రం ప్రకారం దేవుడి గది కంటే వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి. వంటగది విషయంలో ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు పాటించాలి. అంతేకాదు, వంటగదిలోని పోపుల డబ్బా మూత తెరవగానే మంచి సుగంధ ద్రవ్యాల వాసన వెదజల్లుతూ ఉండాలి. పురుగులు పట్టి ఉండకూడదు. అలా ఉంటే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. అదేవిధంగా వంటగదిలో స్టవ్ వెనుక వైపు గోడ జిడ్డుగా అపరిశుభ్రంగా ఉండరాదు. అపరిశుభ్రంగా ఉంటే దరిద్ర దేవత అనుగ్రహం కలిగి దరిద్రం పడుతుంది. వంటగదిలో చాలామంది చేసే మరొక ముఖ్యమైన తప్పు ఏమిటి అంటే గ్యాస్ సిలిండర్ల మీద తేదీలు రాస్తూ ఉంటారు. ఇది కూడా శాస్త్రానికి విరుద్ధం అని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఇలా గ్యాస్ సిలిండర్లపై తేదీ రాయటం అనేది ఐశ్వర్య క్షయానికి దారితీస్తుంది. వంటగదిలో గ్యాస్ స్టవ్ పెట్టిన నలుమూలల దుమ్ము, ధూళి, బూజీ ఉండరాదు. అలాగే బొద్దింకలు, చిన్న చిన్న కీటకాలు, ఎలుకలు వంటగదిలో కనిపించకూడదు. వంటగదిలో వాడే మసిగుడ్డ జిడ్డు పట్టి అపరిశుభ్రంగా ఉండరాదు. రోజు ఉతికి శుభ్రం చేసుకోవాలి. మసిగుడ్డ అపరిశుభ్రంగా ఉంటే భార్యాభర్తల మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉంటాయి. అలాగే పాడైపోయిన లైటర్లను వంటగదిలో ఉంచకూడదు. ఎంగిలి పాత్రలను సాయంత్రం చీకటి పడేలోపే కడిగేయాలి. ఉదయం వరకు అలాగే ఉంచరాదు. ఇలా ఎంగిలి పాత్రలు ఉదయం వరకు ఉంటే దరిద్ర దేవత ఇంటిలోనే తిష్టవేస్తుంది. ఇంట్లో ఉండే పవిత్రమైన వస్తువుల మీద అపవిత్రమైన వస్తువులను ఉంచటం వల్ల జ్యేష్ఠాదేవి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. గ్యాస్ పొయ్యి కూడా ఎంతో మంగళకరమైన వస్తువు. పూర్వకాలంలో పొయ్యిని వెలిగించే ముందు ఆవు పేడతో అలికి ముగ్గు వేసిన తర్వాతే పొయ్యిని వెలిగించేవారు. ప్రస్తుత కాలంలో గ్యాస్ స్టవ్లను వాడుతూ ఉన్నారు. కాబట్టి ఆ గ్యాస్ స్టవ్లను వెలిగించే ముందు కూడా శుభ్రంగా తుడిచి పసుపు రాసి బొట్టు పెట్టిన తర్వాతే దానిని వెలిగించాలి. స్నానం చేసిన తర్వాతే స్టవ్ను వెలిగించాలి. అప్పుడప్పుడు గ్యాస్ మీద పాలు పొంగుతూ ఉంటాయి. కొందరు దానిని శుభ్రం చేయకుండా అలాగే ఉంచుతూ ఉంటారు. కానీ అలా అస్సలు ఉంచకూడదు. దీనివల్ల ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది. గ్యాస్ స్టవ్ను శుభ్రంగా ఉంచుకోకపోతే వచ్చిన డబ్బు వచ్చినట్లే ఖర్చు అయిపోతూ ఉంటుంది. వంటగదిని కూడా ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఇలా శుభ్రంగా ఉంచుకోవటం వల్ల మనం లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. వంటగది విషయంలో తెలియక ఈ తప్పులు చేస్తే మాత్రం లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతారు. లేనిపోని సమస్యలు వస్తాయి. ఇంటి యజమానికి ఆరోగ్య సమస్యలు, ఐశ్వర్యం హరించుకుపోతుంది, పేదరికం అనుభవిస్తారు. కనుక ఎవ్వరూ వంటగదిలో ఈ పనులు చేయవద్దు. ఇంటి గుమ్మం ముందు పొరపాటున కూడా కొన్ని వస్తువులను పెట్టకూడదు. పెట్టారంటే భర్త ప్రాణాలకే హాని కలుగుతుంది. మృత్యు దోషాలు తొలగుతాయి. ఒక ఇంటి యజమాని ఏ పని చేసినా కలిసిరాదు. ధన సంపాదన తగ్గిపోతుంది. ఇంట్లో సమస్యలు పెరిగిపోతాయి. ఇంట్లోని పిల్లలకు అనారోగ్య సమస్యలు వస్తాయి. డబ్బంతా ఖర్చు అయిపోతుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఇంటి గుమ్మం ముందు అసలు పెట్టకూడని ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. గుమ్మం లక్ష్మీదేవితో సమానమని అంటూ ఉంటారు మన పెద్దలు. గుమ్మంను కుంకుమ, పసుపు, బియ్యము, పిండితో అలంకరించుకున్నప్పుడే ఇంట్లోని వారు ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో వర్ధిల్లుతారు. గుమ్మమును ద్వారలక్ష్మి అని అంటారు. ఎందుకంటే గుమ్మం సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారితో సమానం. అందుకని గుమ్మంను తొక్కవద్దు, గుమ్మంపై కూర్చోకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు. ప్రతిరోజు పద్ధతిగా గుమ్మంను అలంకరించుకున్న ఇల్లు లక్ష్మీదేవి అనుగ్రహం పొంది సుఖ సంపదలతో వర్ధిల్లుతుంది.
యారెడు పసుపు గుమ్మానికి రాసే సాంప్రదాయం మనకు పల్లెటూళ్ళలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. పట్టణాలలో అపార్ట్మెంట్ల సంస్కృతిలో ప్రధాన గుమ్మానికి తప్ప ఎక్కడా ఇతర గదులకు గుమ్మాలే సరిగ్గా కనపడవు. ఆఖరుకు గదులు కూడా చాలా ఇరుకుగా కట్టుకునే పరిస్థితి ఏర్పడింది. అసలే గదులు ఇరుకు, పైగా వాటికి గుమ్మాలు కూడా ఎందుకు దండగా అనే పరిస్థితి వచ్చేసింది. కానీ కనీసం ప్రవేశ ద్వారానికైనా గుమ్మాలు ఖచ్చితంగా ఉండాలి. గడపకు పసుపు, గుమ్మానికి తోరణం ఉంటే ఆ ఇంటి శోభే వేరు. ఏ గృహానికైనా గుమ్మాలు తప్పనిసరి. పల్లెటూర్లలో నిర్మించుకునే గృహాలను ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఇంటి సింహద్వారం ఒక్కటే కాదు, ఆ ఇంటిలోని ఏ గదికైనా గుమ్మాలు ఉంటాయి. గుమ్మం లేని గృహం కడుపు లేని దేహం లాంటిది, పెదాలు లేని నోరులాగే ఉంటుంది. అలంకరణలో భాగంగా గుమ్మం చాలా ప్రాధాన్యతను కలిగి ఉంది. ఇంట్లో ఆయా గదులకు గుమ్మాలు లేకున్నా సరే కానీ తప్పనిసరిగా గృహ సింహద్వారానికి గుమ్మం నిర్మించుకోవాలి. గుమ్మం ఉన్నప్పుడే ఆ గుమ్మాన్ని శుద్ధి చేసుకుంటూ ఉంటాం. ఆ గుమ్మమును పసుపు కుంకుమలతో బియ్యపిండితో అలంకరించుకుంటూ ఉంటాం. ఒక కుటుంబం క్షేమంగా ఉండడానికి చేయవలసిన పూజల్లో ముఖ్యమైనవి 2. 1 ఇలవేల్పును కొలుచుకోవటం, 2 ఇంటి ప్రధాన గుమ్మం గడపకు పూజ చేయటం. ఇంటి గుమ్మంను సింహద్వారమని, లక్ష్మీ ద్వారమని, ద్వారలక్ష్మి అని అంటారు. ఈ గుమ్మంకు పసుపు కుంకుమ పువ్వులు పెట్టడం వరకు చాలామందికి తెలిసిందే. ఎందుకు చేయాలో తెలియకపోయినా పెద్దవారి నుండి సాంప్రదాయంగా ఆచరిస్తూ ఉన్నారు. గుమ్మానికి తోరణం కట్టి దేవతలకు ఆహ్వానం పంపుతారు. గుమ్మానికి తోరణం కట్టడం అంటే సుఖ సంతోషాలకు, దేవతలకు ఇంట్లోకి గౌరవంగా ఆహ్వానం పలకటం. ఎటువంటి అమంగళం ఈ గుమ్మం దాటి లోపలికి రాకూడదు అని కోరుకోవటం. ఇంటికి శ్రీరామ రక్ష. అందుకనే గుమ్మానికి పసుపు కుంకుమలతో అలంకరించమని మన పెద్దలు చెప్పారు. రోగాలను దరి చేరనీయకుండా, మన గూటిని అపరిశుభ్రతకు తావు లేకుండా ఉంచుకోవడానికి ఇంటికి గుమ్మం ఉండాలంటారు మన పెద్దలు. ప్రతిరోజు గుమ్మంను శుద్ధి చేసుకోవాలి. అప్పుడే ఆ ఇంటికి గుమ్మం శ్రీరామ రక్షగా కాపాడబడుతుంది. అంతేకాదు, గడపకు ప్రతిరోజు పసుపు కుంకుమ రాస్తే చాలా మంచిది. ఇలా రాయటం వలన మన కాళ్ళ ద్వారా వచ్చే ఎన్నో లక్షల సూక్ష్మ క్రిములు గుమ్మం దగ్గరే చచ్చిపోతాయి. కనుక సింహద్వారం గడపను ఎప్పుడూ కూడా పవిత్రంగా చూసుకోవాలి. అయితే ఈ సింహద్వారం గడప దగ్గర కొన్ని వస్తువులను పెడితే ఖచ్చితంగా దరిద్రం చుట్టుకుంటుందని పండితులు చెప్తూ ఉన్నారు. కొన్ని వస్తువులను సింహద్వారం దగ్గర పెడితే మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటారు. సింహద్వారం చాలా పవిత్రమైనది. సింహద్వారంలో నుంచే లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది. అలాంటి సింహద్వారం దగ్గర అస్సలు ఈ పనులు చేయకూడదు. తెలియక చేస్తే అంతా దరిద్రమే చుట్టుకుంటుంది. ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే ప్రధాన ద్వారం గుమ్మం ఎంతో పరిశుభ్రంగా ఉండాలి. కొన్ని పనులను గుమ్మం దగ్గర అస్సలు చేయకూడదు, కొన్ని వస్తువులను అస్సలు పెట్టకూడదు అని వాస్తుశాస్త్ర నిపుణులు కూడా చెప్తూ ఉన్నారు. ఇంటి ప్రధాన ద్వారాన్ని, గుమ్మాన్ని లక్ష్మీదేవిగా భావిస్తాము. కనుక ఇంటి గుమ్మంపై కూర్చొని ఎట్టి పరిస్థితుల్లో భోజనం చేయకూడదు. అలాగే ఇంటి గుమ్మం దగ్గర గోర్లు కత్తిరించుకోకూడదు. చాలామంది గుమ్మం మీద కూర్చొని పూలు మాల కడుతూ ఉంటారు, జుట్టు దువ్వుకుంటూ ఉంటారు. కానీ పొరపాటున కూడా గుమ్మం మీద కూర్చొని ఇలాంటి పనులు అస్సలు చేయకూడదు. అసలు గుమ్మం మీద కూర్చోవటమే పెద్ద తప్పు. ఇలా చేస్తే లక్ష్మీదేవిని అవమానించినట్లు అవుతుంది. చాలామంది ఆడవారు కూర్చోవడానికి పీట లేదని గుమ్మం మీద కూర్చొని చేయకూడని పనులన్నీ చేస్తూ ఉంటారు. ఇది వారి బద్ధకానికి ప్రతీక. ఎప్పుడైతే మనిషిలో బద్ధకం పెరుగుతుందో అప్పుడే వారి పతనం మొదలవుతుంది. కాబట్టి గుమ్మం విషయంలో పొరపాటున కూడా ఈ తప్పులు చేయవద్దు అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. అలాగే చాలామందికి ఉన్న అలవాటు ఏమిటంటే గుమ్మం దగ్గర చెప్పులు పెడుతూ ఉంటారు. కానీ అలా పెట్టకూడదు. ఇలా గుమ్మం దగ్గర చెప్పులు వదిలేతే ఇంట్లో నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. ఆర్థిక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. చాలామంది ఆడవారు గుమ్మం దగ్గర కూర్చొని అన్నం తింటూ ఉంటారు. అలా తినకూడదు. అందులోనూ గుమ్మం దగ్గర కూర్చొని మాంసాహారం అస్సలు తినకూడదు. లక్ష్మీదేవికి కోపం వస్తుంది. కొంతమంది ఇంటి గుమ్మం దగ్గర క్యాలెండర్లు కూడా పెడుతూ ఉంటారు లేదా వేలాడదీస్తూ ఉంటారు. అలా పెడితే లక్ష్మీదేవి అస్సలు
మీ ఇంటికి రాదు, నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. కాబట్టి గడప దగ్గర ఈ పనులు అస్సలు చేయవద్దు, ఈ వస్తువులు పెట్టవద్దు. అలాగే గడపకు ఎదురుగా వేసే డోర్ మెట్లు కూడా మురికి పట్టి ఉండకూడదు. అలా ఉంటే గడప దాకా వచ్చిన లక్ష్మీదేవి వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది, ఇంట్లోకి అస్సలు రాదు. కనుక డోర్ మెట్లు కూడా ఎప్పుడూ నీట్గా ఉండేలాగా చూసుకోవాలి. అదేవిధంగా మీరు సింహద్వారం ముందు వేసే డోర్ మెట్లు బ్లాక్ కలర్లో ఉండకూడదు, రెడ్, గ్రీన్ ఈ కలర్లో ఉంటే చాలా మంచిది. అదేవిధంగా సింహద్వారం పక్కన కానీ దగ్గర కానీ ఇంట్లో చెత్త వేసే డస్ట్బిన్ లాంటివి అస్సలు ఉంచకూడదు. చీపురులు కూడా గుమ్మం దగ్గర పెట్టకూడదు. పగిలిన వస్తువులను గుమ్మం దగ్గర పెడితే ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి, ధనమంతా కూడా తుడిచిపెట్టుకుపోతుంది. చిన్నపిల్లలు కూడా గడప మీద నిల్చుని ఏడవకూడదు. చాలామంది పిల్లలు గుమ్మంపై నుంచొని ఏడుస్తూ ఉంటారు, మనం తరచూ చూస్తూనే ఉంటాం. ఈ పొరపాటు కూడా చేయకూడదు. ఈ పొరపాటు జరగకుండా చూసుకోవాలి ఆడవారు. ఏడిస్తే ఇంటికి, అంటే చిన్నపిల్లలు గుమ్మంపై నుంచుని ఏడిస్తే ఇంటికి అరిష్టం జరుగుతుంది. ఈ తప్పు పనులు గుమ్మం దగ్గర చేయకూడదు. అలాగే గుమ్మం ముందు చాలామంది గుమ్మడికాయలు, కొబ్బరికాయలు లాంటివి కడుతూ ఉంటారు. కానీ అవి కుళ్ళిపోయినా వాటిని తీయకుండా అలాగే వదిలేస్తారు. అలా కుళ్ళిపోయిన, పాడైపోయిన దిష్టి గుమ్మడికాయలు గుమ్మం ముందు ఉంటే ఇంటి యజమాని ఆరోగ్యం దెబ్బతింటుందని పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇంటి మెయిన్ డోర్ దగ్గర కుళ్ళిన దిష్టి గుమ్మడికాయలు, నిమ్మకాయలు, కొబ్బరికాయలు లేకుండా చూసుకోవాలి. మరొక ముఖ్య విషయం ఏమిటంటే, కొంతమంది గుమ్మం దగ్గర చెంబుతో నీళ్లు పెడుతూ ఉంటారు. అలా పెడితే లక్ష్మీదేవి తమ ఇంటికి వస్తుందని భావిస్తూ ఉంటారు. కానీ అలా చెంబుతో నీటిని 3 రోజులకు ఒక్కసారి మాత్రమే పెట్టాలి. ప్రతిరోజు పెట్టడం అంత మంచిది కాదని పండితులు అంటూ ఉన్నారు. గుమ్మాన్ని ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అమ్మవారిగా భావించి గౌరవంగా చూసుకోవాలి. ఎప్పుడైతే ఇలా మనం ఈ నియమాలను పాటిస్తూ ఉంటామో అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.